బంగారం వెండి ధరలు పిచ్చేమూడు కొట్టేశాయి. కన్జ్యూమర్లకు మళ్లీ మెంటలెక్కిస్తున్నాయి. 4 రోజుల ముందున్న వెండి ధరకు ఇవాళున్న ధర దాదాపు సగం. అంటే 100% పెరిగినట్టే పెరిగి అదే 100% గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. పుత్తడిది కూడా అదే దారి. యూటర్న్ కొట్టిన పసిడి ధరలు మరో వారం రోజుల్లో ఎక్కడికో చాగుతాయి. బులియన్ మార్కెట్ అనలిస్టులు ఏమంటున్నారు? కొనేవాళ్లకు మోదం, ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకైతే అంతులేని ఖేదం. గత వారంలో అంతో ఇంతో కొనిపెట్టుకున్న వాళ్లకు కడివేడు దుఃఖం. పెరుగుటం మాని విరుగుటం మొదలెట్టిన బంగారం, రజతం. బంగారం 1,80,000 దాటిందని, వెండి 4 లక్షల మార్క్ టచ్ చేసిందని గత వారంలో అవాక్కయ్యాం కదా. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం 1,90,000 పలికింది 10 గ్రాముల బంగారం ధర. ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని 4-5 రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి దాదాపు 40,000 కరెక్షన్ తీసుకొని 1,50,000 దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారం రోజుల్లో 1,00,000కు చేరుకున్న ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా 2 లక్షల దిశగా ఎగబాకిన బంగారం ధర మళ్లీ 1,00,000కు దిగొస్తుందా అన్న జోస్యాలు నిజమయ్యేలా ఉన్నాయి. మరో ప్రీషియస్ మెటల్ వెండిది కూడా అదే దారి. గత వారంలో 4,20,000ను టచ్ చేసిన కేజీ వెండి 4 రోజుల్లో 40% డౌన్ ఫాల్ చూసింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కిలో వెండి ధర 2,27,000 దగ్గర కదులుతోంది. అంటే వారం రోజుల్లో సగానికి సగం పడిపోయింది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారం వెండి ధరలు మరీ క్షీణించడం మొదలైంది. డాలర్ విలువతో పాటు ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం, ఇన్వెస్టర్లు లాభాలకు అలవాటు పడడంతో ధరలు దారుణంగా క్షీణిస్తున్నాయి. మొన్నటిదాకా కాసుల వర్షం కురిపించిన సిల్వర్ ఈటీఎఫ్లు ఇప్పుడు నేలచూపులు చూడడంతో ఇన్వెస్టర్లకు సినిమా కనిపిస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ ను చూసి మళ్లీ 1980 నాటి పరిస్థితి రిపీట్ అవుతుందని బెంబేలెత్తిపోతున్నారు మార్కెటీర్లు. ఎందుకంటే అప్పట్లో ఒకే ఏడాదిలో 4-5 ఇంతలు పెరిగిన బంగారం ధర మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి 26 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా నెలల గ్యాప్ లోనే వరుసగా లాంగ్ జంపులు కొట్టి 2-3 ఇంతలు పెరిగిన బంగారం వెండి ధరలు మళ్లీ తేరుకొని సెటరేట్ కావడానికి ఎన్నేళ్లు పడుతుందో అంచనాలకు అందడం లేదు. ఇరాన్తో డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ఊరించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ ను మారుస్తారన్న వార్తలు రావడం, డాలర్ విలువ బలపడ్డం ఇవన్నీ ఇన్వెస్టర్లలో భయాల్ని పెంచుతున్నాయి. అందుకే భారీ స్థాయిలో కరెక్షన్ తీసుకుందట పుత్తడి ధర. నెగిటివ్ సెంటిమెంట్ ఇదే విధంగా కొనసాగితే బంగారం వెండి ధరలు ఇంకా కిందకు చూస్తే ట్రెడిషనల్ ఇన్వెస్టర్ది అధోగతే మరి.